నేను మీకు పగవాడి నగుదును. దేవుడు ఏమవుతాడంట? పగవాడు నగు. అలా దేవుడు ఏమవుతాడంట? ఎందుకని? నా మాట వినకపోతే దేవుడు నీకు పగవాడు అవుతాడు. ఏమవుతాడు? పగవాడు. ఏమవుతాడు? ఆజ్ఞ అనుసరించకపోతే దేవుడు ఏమవుతాడు? కట్టడలో నిరాకరిస్తే దేవుడు ఏమవుతాడు? నిబంధనలు మీరితే దేవుడు ఏమవుతాడు? ఆయన తీర్పులో సాహసించుకుంటే దేవుడు ఏమవుతాడు? ఆయనే పగవాడైతే అసలు నీ గతే అంటున్నాను. దేవుడే మనకి పగవాడుగా నిలబడితే అసలు మనం రక్షించేవాడు ఎవడండి? ఏమంటే మనకు రక్షణ కర్త ఎవరా? మనం రక్షించడానికి వచ్చింది ఎవరా? ఆయనే మనకు శత్రువుగా మారితే, ఆయనే మనకు పగవాడుగా మారితే మన జీవితాన్ని కాపాడేవాడు ఎవడు? రక్షించేవాడు ఎవడు? నెమ్మదిచ్చేవాడు ఎవడు? సమాధానాన్ని ఇచ్చేవాడు ఎవడు? కాపాడేవాడు ఎవడండి? దేనికోసం ప్రార్థన చేస్తావు? ఇంకా దేనికోసం కనిపెడతావు? ఇంకా ఉపవాసాలు అప్పుడు దేనికి పనికి వస్తాయి? నీ బట్టి అసలు దేనికి పనికి వస్తుంది? ఆయనే పగడుగా నిలబడితే నువ్వు ఏం చేస్తే ఏంటి అంటున్నాను నేను. ఆయన నీకు పగడుగా నిలబడితే నువ్వు ఏం చేస్తే నీకు ఏ లాభం కలుగుద్ది అంటున్నాను నేను.